వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ హాయ్ అండి. సమ్మర్ టైంలో వర్షం పడితే ప్రాణానికి ఎంత హాయిగా ఉంటుంది కదండి. 2 days నుంచి మంచిగా వర్షాలు పడుతున్నాయండి. ఈ టైంలో కొండకి వెళ్తే ఉంటుంది అబ్బా సూపర్. ఆ వ్యూస్ కానీ అంతా చాలా బాగుంటుందని చెప్పేసి మా అమ్మని అడిగా, మా చేను దగ్గరికి వెళ్దామా అని చెప్పేసి. మా అమ్మ ఓకే అమ్మ వెళ్దామని చెప్పేసి అని అనింది. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసరికి మా చేను దగ్గరే కొండ కూడా అనమాట. 2 కలిసి వస్తాయి. చేను చూసినట్టుండిద్ది, అలాగే కొండకి వెళ్ళినట్టుండిద్ది అని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. ఆల్మోస్ట్ 1 year అయిందండి నేను అక్కడికి వెళ్ళి. ఈ కొండ ఎదురుగానే మా పొలం అండి. ఈ పొలం కౌలుకి ఇచ్చాము. అలాగే ఈ కొండని మనం చూసుకున్నట్టయితే 3 partsగా డివైడ్ చేసినట్టుంది కదా. ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి చూడండి, ఆల్మోస్ట్ ప్రొక్లెన్తో తీశారు. ఎందుకంటే ఇల్లు కట్టుకోవడానికి యూజ్ చేస్తారు. యాక్చువల్గా అది ఇల్లీగల్ అయినప్పటికి కూడా అలాగా చేసేవాళ్ళు అనమాట. సో మనకి విక్రమార్కుడు మూవీలో అతను ఉంటాడు కదా, పోలీస్ ఆఫీసర్ స్ట్రిక్ట్గా. సో అలాంటి ఒక అతను వచ్చాడు. సో అప్పటి నుంచి ఏంటి అని అంటే అతను స్ట్రిక్ట్ రూల్స్ పడడం వల్ల ఇంకా ఆ కొండ మీద అయితే ఏమి రాళ్ళు తీసేవాళ్ళు కాదనమాట. అప్పటి నుంచి స్టాప్ అయిపోయింది. మనమైతే ఫైనల్గా ఇంకొక చేను అని చెప్పాను కదండి, ఆ పొలం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ మేము ఏంటంటే మామిడి తోట వేసామండి. ఇక్కడ చూసారా అత్తి చెట్టు కూడా ఉంది. మా సైడ్ అంతే మేము అత్తి చెట్టు అంటామండి. వీటిని ఏం చేస్తారంటే చిన్న చిన్న కాయలు ఉంటాయి. ఈ కాయల్ని ఏమంటారంటే ఉడకబెట్టుకొని గుగ్గులులాగా చేసుకొని తింటారు. టేస్ట్ అయితే బాగుండిద్దంట మా అమ్మ అనింది. నేను ఒక్కసారి తిన్నాను అంతే, బట్ నాకు అంతగా అనిపించలేదు. చూసారా కాయలు ఇట్లా ఉంటాయి అన్నమాట. ఆల్మోస్ట్ 1 year అయిపోయింది కదా ఈ కాయలు తినేసానని చెప్పి మా అమ్మ ఈ కాయల్ని కొయ్యమనింది. ఇంకా రమ్య కొయ్యడం స్టార్ట్ చేసిందండి. కాయలు అంటే అవి చాలా హైట్లో ఉన్నాయి. చెట్టు ఎక్కుదామని ట్రై చేసింది తను, కానీ అక్కడ బ్యాలెన్స్ లేదు తను ఎక్కడానికి. అందుకని చెప్పేసి పక్కన చిన్న కర్ర ఉంటే ఆ కర్ర తీసుకొని ఇట్లా కోస్తుంది. చెప్పడం మర్చిపోయాండి, ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ వచ్చేసి ఏంటి అని అంటే బ్రహ్మంగారి టెంపుల్ అండి. ఇది 2 villagesకి మధ్యలో ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటి అని అంటే బ్రహ్మంగారి మాలలు వేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడ తీస్తారనమాట. ఆ మాలలు తీస్తారు. అలాగే ఇది వరకు అంటే నేను చిన్నపిల్లప్పుడు ఇక్కడ తిరునాళ్ళు జరిగేదంటండి, చాలా బాగా జరిగేది. కానీ ఇంకా రాను రాను ఏంటి అంటే తిరునాళ్ళు అట్లా ఏం జరగట్లేదు. కానీ స్వాములు ఉంటారు కదా, ఎవరైతే బ్రహ్మంగారి మాల వేశారో వాళ్ళు వచ్చి ఇక్కడ మాలలు తీస్తూ ఉంటారు. ఇక్కడ చూసుకోవచ్చు. గుడి చూపిస్తాను రండి. గుడి అయితే ఫ్రంట్లో ఇలా ఉందండి. చిన్న టెంపుల్ అండి. లోపల ఏంటి అని అంటే పెద్ద పుట్ట కూడా ఉంటుంది. చూడండి ఇక్కడ వ్యూ అయితే ఫ్రంట్ నుండి ఇలా ఉంది. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చిన్న చెరువు కూడా ఉందండి. దాని పక్కనే మర్రి చెట్టు చూసారా ఎట్లుందో, ధ్యానం చేయడానికి వీలుగా ఆ ట్రైన్ వస్తుంటే అట్లాగే అనిపిస్తుంది. వ్యూ అయితే ఇలాగుంది. చూడండి టెంపుల్ ఎంత ప్లెజెంట్గా ఉందో. అండ్ ఇక్కడ ఈ ట్రీని చూస్తే మీకు ఏమన్నా గుర్తొస్తుందా అండి? నాకైతే మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఉన్నారు కదా, ఆయన ఒక మూవీ తీశారు కదా బాబా. సో ఆ మూవీలో ట్రీ ఉంటుంది కదా, ఆ ట్రీ అయితే గుర్తొస్తుంది నాకు ఈ ట్రీని చూస్తున్నప్పుడు. అండ్ అక్కడ ఆ ట్రీ కింద గాడ్ ఉంటారు, ధ్యానం చేసుకుంటూ ఉంటారు. అప్పుడు రజనీకాంత్ గారు వచ్చి అడుగుతారు. ఏమని అడుగుతారంటే ప్రతి మనిషి సంతోషంగా ఉండడానికి ఏం చేయాలి? ఆ మూవీ గుర్తొచ్చిందండి. ఇక్కడైతే మా రమ్య కూడా కాయలు కోసి అలసిపోయింది.
ఇక్కడ చూడండి మా అన్నయ్య కొడుకు, వాడు ఎక్స్ప్రెషన్ చూడండి క్యూట్గా ఎట్లా ఇస్తున్నాడు. ఏంటత్త మా తమ్ముడిని నా వీడియో తీసేది, నన్ను తీవా అంటూ వచ్చిందండి మా కోడలి పిల్ల. సో వీడియో తీసేస్తున్నా మా కోడలు కూడా. రమ్య అయితే చెట్టు కిందండి కాయలు కోస్తానని చెప్పి, కానీ అక్కడ కింద అయితే లేవు, అందలేదు తనకి. ఇంకా దిగేసి కర్రతో కొట్టేసింది అనమాట. అంటే కర్రతో కోద్దామని చెప్పేసి దిగేసింది కిందకి అమ్మాయి. అది చూడండి కర్రతో కొడితే మా అల్లుడు చూడండి వాడు ఎక్స్ప్రెషన్, ఏ నాకు దొరికింది కాయ అని చెప్పి డాన్స్ చేస్తున్నాడు. మా దగ్గర అయితే చిన్న కర్ర ఉందండి. సో దాంతో అందిన వరకు కిందవి కోసేసాము. ఇంకా పైన ఉన్నాయండి. దానికోసం ఏంటంటే మా అమ్మ ఇదిగోండి పెద్ద కర్ర తయారు చేస్తుంది. ఒక కర్ర దొరికింది అనమాట ఇక్కడ, చాలా అంటే కొంత పొడవైనది. ఫైనల్గా ఇక్కడ దోటి కర్ర అయితే రెడీ అయిపోయింది. మీ సైడ్ ఏమంటారో తెలీదు, బట్ మా సైడ్ ఇలా కడతారండి. దీన్నే దోటి కర్ర అంటాము. దీంతో మేము కాయలు కోస్తాం అనమాట పైన వాటికి. అంటే అన్ప్లాన్డ్గా వచ్చాము, సో అందుకే ఇట్లా ఉన్న వాటితోనే అడ్జస్ట్. మ్యాంగోస్ అన్నీ కోసిన తర్వాత చేతులు కడుక్కుందాం అని చెప్పేసి ఇలా పంపు దగ్గరకు వచ్చి హ్యాండ్స్ వాష్ చేసుకుంటున్నాం అండి. ఆ దూటి కర్రతో ఆ కాయలన్నీ కోసేసి ఇలా టెంపుల్కి ముందు కొంచెం ఇలా ట్రీస్ అవన్నీ ఉన్నాయి, కొంచెం ప్రశాంతంగా ఉందండి. ఇక్కడైతే కూర్చున్నాము. నిజం చెప్పాలంటే మన పేరెంట్స్ అంటుంటారు కదా, మాలాగా వద్దురా మీరు జాబ్ చేయండి అని అంటారు కదా. నాకు ఈరోజు అయితే తెలిసింది వాళ్ళు ఎందుకు అలా అన్నారు. అంటే జస్ట్ ఆ దోటితో ఆ మామిడికాయలు కోసినందుకు నా హ్యాండ్స్ ఎంత పెయిన్ వచ్చాయంటే అది చెప్పలేనండి. నేను అనుకున్నా అసలు ఎలా చేస్తారు రోజు పనులు అని అనుకున్నాను నా మనసులో. నిజంగా మేబీ అందుకేనేమో మన పేరెంట్స్ అట్లా చెప్తారు, వద్దురా మంచిగా చదువుకోండి, మంచిగా జాబ్ చేయండి అని అంటారు. అలాగే చెప్పడం మర్చిపోయా, ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉందండి. ఇక్కడ చూసుకోవచ్చు. ఏంటి అంటే నాగమ్మ తల్లి టెంపుల్ ఇది. ఇక్కడ మా ఊరు అతను వచ్చి రోజు పూజ చేసి వెళ్తూ ఉంటారు. చూసారు కదా టెంపుల్ ఇలా ఉంది. ఇక్కడికి నాగుల చవితి పండగ ఉంటుంది కదా, అప్పుడు వస్తూ ఉంటారు. సో ఫైనల్గా మేమైతే ఇంకా అక్కడ కొండ దగ్గరికి వెళ్దామని చెప్పేసి మ్యాంగోస్ అవన్నీ తీసుకొని వెళ్తున్నాము. ఫైనల్గా కొండ దగ్గరికి అయితే వచ్చేసానండి. సో కొండ ఈజీగానే ఎక్కొచ్చు. అండ్ నేను ఇప్పుడు కొండ హాఫ్ ఎక్కాను. హాఫ్ నుంచి వ్యూ అయితే ఇలాగుందండి. ఇక్కడ చూసారా అండి రాళ్ళు ఎంత తెల్లగా ఉన్నాయో. దీన్ని చూసి మల్లుడికి ఒక డౌట్ వచ్చింది. అత్త ఏంటి ఈ రాళ్ళు ఎంత తెల్లగా ఉన్నాయో, అసలు దేనికి యూజ్ చేస్తారు అని అడిగాడు. నేనుండేసి ముగ్గుకి యూజ్ చేస్తానురా అది అని చెప్పాను. వాడేం ఐడియా ఇచ్చాడో తెలుసా అండి, అత్త అలా అయితే మనం ఈ రాళ్ళన్నీ ఇంటికి తీసుకెళ్దాము, చిన్న రాయి 10 రూపీస్కి అమ్ముదాము, పెద్ద రాయి ఏమన్నా ఉంటే 30 రూపీస్ లేదంటే 50 రూపీస్కి అమ్మేద్దాము అని అంటున్నాడు. నేను వాడి ఐడియాకి షాక్ అయ్యి, సరే అల్లుడు ఫ్యూచర్లో మనం స్టోన్ బిజినెస్ పెడదాము, ఈ రాళ్ళ బిజినెస్ అని చెప్పానండి. ఫైనల్గా కొండపైకి అయితే ఎక్కేసామండి. సో కొండపై నుంచి వ్యూ అయితే ఎలా ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా, అది మోడల్ స్కూల్ అండి. అలాగే చుట్టుపక్కల కూడా మీరు చూసుకున్నట్లయితే వ్యూ చూడండి, చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి కొండ మీద నుంచి. చల్లటి గాలి వస్తుంది, అలాగే పక్షులు సౌండ్స్ చేయడం కానీ చాలా బాగుంది అసలు.
ఇక్కడ చూసారండి మేఘాలు ఎలా ఉన్నాయో, సేమ్ ఆకాశం అలాగే భూమి రెండు కలిసిపోయినట్లు ఉన్నాయి కదా ఇలా చూస్తుంటే ఇంత హైట్లో. వావ్, అసలు నిజంగా విలేజ్లో ఈ కొండల మధ్య ఇలా ఉండడం నిజంగా లక్కీ అని నేను ఫీల్ అవుతున్నా అండి. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చూడండి చుట్టూ కొండలేనండి, ఎటు చూసినా సరే. మీరు కూడా వ్యూ చూసి ఎంజాయ్ చేసేయండి. ఫైనల్గా కొండపైన కొంచెం టైం స్పెండ్ చేసేసి మళ్ళీ ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి. అండ్ అలాగే మిమ్మల్ని అడగడం మర్చిపోయానండి, మీకు విలేజెస్లో ఉండడం అంటే ఇష్టమా లేదంటే సిటీస్లో ఉండడం అంటే ఇష్టమా? ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది? ఇందుకే ఎలా ఉంది, మా ఊరు నచ్చిందా? కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.